హాయ్ గైస్, వెల్కమ్ టు మీ ఓం శ్రీకృష్ణ యూట్యూబ్ ఛానల్. డాకు మహారాజ్ ఎలా ఉందో మనం రివ్యూలో చూద్దాం. రివ్యూలోకి వెళ్ళబోయే ముందు నేను బాగా సర్ప్రైజ్ అనే విషయం ఏంటంటే, బాలకృష్ణ గారి ఫైట్స్ ఏ సినిమాలో అయినా ఓవర్ ద టాప్ ఉంటాయి, కానీ ఈ సినిమాలో డీసెంట్ గా ఉన్నాయి. అంటే ఆ ఫైట్ రావాలి, అక్కడ ఫైట్ ఉండాలి, అక్కడ ఫైట్ జరగాలి అని పెట్టినట్టుంది. కానీ ఓవర్ ద టాప్, ఓవర్ అంటే మనకు గొడ్డలేస్తే లెగ్స్ అవతల పడి, ఆయన వస్తే ట్రైన్ ఎగిరిపడి ఆ టైప్ లో అయితే లేవు. వెరీ డీసెంట్ గా ఆయన ఏజ్ కి తగ్గట్టు ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చారు దీంట్లో. అసలు దాంట్లో మాత్రం నేను సర్ప్రైజ్ అయ్యా. ఇక తమన్ మారి మ్యూజిక్ కూడా ఓవర్ ద టాప్ లేకుండా నార్మల్ గా ఉంది. ఏది మన లియో సినిమాలోను మరి ఇంకో సినిమా ఏంటది, ఏదో సినిమాలో కాపీ కొట్టి సేమ్ అదే ఒక లేయర్ ఉంటుంది చూసారా, మ్యూజిక్ పైన ఒక లేయర్. ఇప్పుడు ఒక 4-5 లేయర్స్ కలిపి మ్యూజిక్ చేసుకుంటారు. దాంట్లో అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ఒక లేయర్ తీసేసి ఒక లేయర్ యాడ్ చేసి మ్యూజిక్ చేసినట్టు అనిపించింది. ఇక సినిమా స్టోరీ విషయానికి వచ్చేసరికి, వైష్ణవి అనే పాపను రక్షించడానికి డాకు మహారాజ్ గారు వస్తారు. ఆయన వచ్చి ఆ పాపని కాపాడారు. ఆ పాపను ఎందుకు కాపాడాల్సి వచ్చింది, ఆయన డాకు మహారాజ్ అవడానికి కారణం ఏంది, ఆయన ఇంకో పాత్ర పోషిస్తాడు, ఆ పాత్ర కారణం ఏంది అనేది ఈ స్టోరీ లేనండి. ఇక బాలకృష్ణ గారి యాక్టింగ్ విషయానికి వస్తే కుమ్మ అవతల పడేశారండి. అంటే అదే చెప్తున్నా కదా, సర్ప్రైజింగ్ గా ఆయన ఓవర్ ద టాప్ లేదు. ఆయన ఏజ్ కి తగ్గట్టు బాబీ డియోల్ గారు, మన బాబీ కొల్లి గారు రాసుకున్నారు డైరెక్టర్. అంత సెటిల్ గా ఉంది పర్ఫార్మెన్స్ అయింది. ఓవర్ గా సుమోలు లేసి అన్ని ఇరిగిపడి అంత ఇదిగా లేదు, పర్లేదు, బాగానే ఉంది ఆయన యాక్టింగ్. ఆయన ఏజ్ కి తగ్గట్టుగా ఉంది. ఇక ప్రతినిధి పాత్ర అదే విలన్ గా చేసిన బాబీ డియోల్ గారు అయితే ఆయన పర్ఫార్మెన్స్ కూడా బాగుంది. ఫస్ట్ లో వెరీ హైక్, ఏదో అక్కడికి తీసుకెళ్లి పెట్టేసి చివరికి వచ్చేసరికి ఇక్కడికి తీసుకొచ్చినట్టు అనిపించింది. అంతే, బాగానే ఉంది ఆయన పర్ఫార్మెన్స్ వరకు, ఆయన బాగానే ఉంది. ఇంకా ప్రజ్ఞ చేసేవాళ్ళు కానీ ఇంకో హీరోయిన్ ఉంది, కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ కి వాళ్ళు తగ్గట్టు చేశారు. అసలు దబిడి దిబిడి సాంగ్ ఎందుకు పెట్టారు నాకు అర్థం కాలేదు. అసలు సిచ్యువేషనే లేదు అక్కడ. దబిడి దిబిడి సాంగ్ ఏదో పెట్టాలి, మాస్ సూప్ రావాలి అన్నట్టు పెట్టారు తప్ప అసలు యూసే లేదు. అది అట్లా ఫ్లోలో వెళ్తున్న సినిమాకి ఒక బ్రేక్ లాగా అనిపించింది ఆ పాట. పర్లేదు, బాగా చెప్పాక బయటే అసలు ఆ పాట రిలీజ్ చేసినప్పుడే అనేక మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. పాట బాగాలేదు, ఏంది ఆ వయసులో కొట్టుడు అని చెప్పి చాలా మంది విమర్శించారు, కామెంట్స్ పెట్టారు, బ్యాడ్ కామెంట్స్ పెట్టారు. మళ్ళీ ఆ సినిమా నేను ఎడిట్ లో ఏమైనా కట్ చేస్తారేమో అనుకున్నా, కానీ మళ్ళీ తెచ్చి అదే పాటను దాంట్లో అసలు సిచ్యువేషన్ సింక్ లేకుండా ఆ పాట పెట్టారు. అసలు అవసరం లేదనిపించింది. ఇక డైరెక్టర్ కొల్లి గారి గురించి మాట్లాడుకుంటే, బాబీ 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 గారి గురించి మాట్లాడుకుంటే, ఆయన మాత్రం ఒక పాత సినిమా స్టోరీని మిక్స్డ్ చేసి కలిపి రాసినట్టుంది. ఆ సినిమాలనే ఆ లైనప్ నే తీసుకొని కొంచెం డిఫరెంట్ గా ప్రజెంట్ చేసినట్టు అనిపించింది తప్ప స్టోరీలో కొత్తదనం అయితే ఏం లేదు. నార్మల్ గా ఒక డ్రామాటిక్ దాంట్లో నడిచిపోయినట్టు ఉంటుంది స్టోరీ. మరీ విపరీతంగా కొత్త స్టింక్, కొత్త స్టోరీ అనట్లేదు, ఉన్నదాన్నే కొత్త జోడించి రాశారు, అంతకుమించి ఏం లేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గురించి మాట్లాడితే అన్నట్టు ఉంది. అదే చదువుతున్నాగా, మన అనిరుద్ధ్ గారి మ్యూజిక్ ని, లియో మ్యూజిక్ ని ఇంకో సినిమాలో దాన్ని, విక్రమ్ మూవీలో దాన్ని, ఇంకో దాంట్లో మొత్తాన్ని కాపీ కొట్టి ఉన్న లేయర్ ని తీసేసి కొత్త లేయర్ ని యాడ్ చేసి అదే కొట్టినట్టు అనిపించింది. పెద్ద కొత్తగా ఏం అనిపించలేదు మ్యూజిక్. కాకపోతే ఆ సీన్ కి తగ్గట్టు, ఆ ఎలివేషన్ తగ్గట్టు బాగుంటది. కానీ ఇది ఎక్కడో విన్నట్టుంది, ఎక్కడో చూసినట్టుంది, కాపీ కొట్టినట్టుంది అని ప్రతిసారి అనిపిస్తూనే ఉంటది. అది మ్యూజిక్ కూడా పగిలిపోయి, ఇదివరకు అఖండకు కానీ ఇంకోటి జయసింహ కానీ వాటికి కానీ బాక్సులు చించి పగిలిపోయే అంత మ్యూజిక్ అయితే లేదు. ఉంది, ఒక మాదిరిగా ఉంది అంతే. ఓహో నాయిస్ చెవులు బద్దలయ్యేటట్టు అయితే మ్యూజిక్ అయితే లేదు, నార్మల్ గా ఉంది. అది చూసినట్టు కాఫీ కొట్టినట్టే అనిపించింది. మన తమ్మన్ గారికి ఆల్రెడీ కొంచెం గొప్ప పేరు ఉంది కదా కాఫీ కొడతాడని, అలాగే దీంట్లో కూడా కాఫీ కొట్టినట్టే అనిపించింది. ఇంకా అన్ని పాత్రలు బాగానే ఉన్నాయి. వెళ్ళి చూడొచ్చా అంటే చూడొచ్చండి, ఒకసారికి చూడొచ్చు, బాగానే ఉంటది. మరీ అంత బ్యాడ్ గా అని లేదు. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ లో అసలు విలన్లకి హీరోకి మధ్య ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అంతా డౌన్ చేసి నార్మల్ గా రొటీన్ గా ఫినిష్ చేశారు క్లైమాక్స్. ఎందుకంటే ఇప్పుడు దాకా చూపించేసి ఇంకేముంటుందిలే అనుకుని ఉండొచ్చు, అందువల్ల మనకి డౌన్ చేసి పడేశారు క్లైమాక్స్. ఏదో అర్జెంట్ గా ఫినిష్ చేయాలి, మనకి ఇచ్చింది 2 గంటల 40 నిమిషాలు, 2 గంటల 30 నిమిషాలు అనే టైం, ఏదో ఫినిష్ చేయాలి అన్నట్టు ఫినిష్ చేసేసారు. అది ఓవరాల్ గా సినిమా అయితే పర్లేదు, ఒకసారి చూడొచ్చు, వెళ్ళి సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. మరి దబిడి దిబిడి సాంగ్ అంతా బ్యాడ్ గా అయితే లేదు, ఫ్యామిలీతో కలిసి వెళ్ళి చూడండి, బాగానే ఉంటది. ఇక నేను ఇచ్చే రేటింగ్ అయితే 3.5 out of 5. ఎందుకంటే ఆ విజువలైజేషన్స్ కొత్తగా ఉన్నాయి. ఫైట్ సీన్స్ అదే చెప్పా కదా సర్ప్రైజ్ అవుతామని, అలా ఎంత వరకు ఉండాలో
అంతవరకే ఉంది. అక్కడ బాబీ గారి మన టేకింగ్ కనపడుద్ది. అంతవరకు ఉండాలి, అంతవరకు డ్రామా అవ్వాలి, అంతవరకు ఎమోషన్ క్యారీ అవ్వాలి, అంతవరకే క్యారీ చేశారు. ఆ విషయంలో మాత్రం మీరు వెళ్ళి చూడొచ్చు. ఎందుకంటే సర్ప్రైజింగ్ అవుతారు. బాలయ్య గారైనా చేసింది, బాబీ కొల్లాం గారైనా తీసింది ఈ సినిమా అన్నట్టు ఉంటది సర్ప్రైజింగ్ గా. అందుకోసం 3.5 ఇచ్చాను. ఇక సినిమా బాగుంది ఓవరాల్ గా. ఇదండి రివ్యూ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.